హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటి ముందు కార్ వచ్చి ఆగడంతో ఒక్కసారిగా తాయారు అలాగే గాయత్రి ఇద్దరు కూడా బయటికి తొంగి చూస్తారు. ఇక గాయత్రి అయితే బయట ఉన్న మాధవ వాయిస్ విని ఏంటిది అచ్చం బావ వాయిస్లా ఉంది అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. ఇక అక్కడ వాళ్ళని చూసి చాలా ఆనందంగా బావా, మావయ్య, మహాలక్ష్మి అంటూ ఇక అందరి దగ్గరికి ఆప్యాయంగా వెళ్లపోతుంటే ఇంతలో తాయారు, ఏయ్ ఆగవే, ఆగు, ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? చూడు, నీకిప్పుడు పెళ్ళయింది, నీ భర్త ఉన్నాడు, అతను చూస్తే లేనిపోని గొడవలు, అయినా ఈ దరిద్రం ఇక్కడికి తగలబడిందేంటి? అసలు మీరెందుకు ఇక్కడికొచ్చారు అంటూ ఇక తాయారు అయితే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న మాధవ అయితే, అది అత్తయ్య, మేం కూడా కులదేవత గుడికి వచ్చాం. ఎప్పుడో మా పూర్వీకులు మొక్కుకున్న మొక్కుని ఇప్పుడు తీర్చుకోవాలని వచ్చాం అని అంటుంటే, ఏంటి మీ పూర్వీకుల మొక్కుని మీరు తీర్చుకోవాలని వచ్చారా? అయినా ఈ గుడి మీకెలా తెలుసు? అసలు మీరు మేమొచ్చినప్పుడే ఎందుకు ఇక్కడికి తగలబడ్డారు అంటూ తాయారు అడగడంతో ఇక అక్కడే ఉన్న చక్రి, ఏంటి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇదేమీ నీ ఒక్కదరూరే కాదు, చూడు, ఇందులో ఈ గుడికి ఎవ్వరైనా రావచ్చు. అయినా ఏంటి ఏదో మీ ఇంటికొచ్చినట్టు రెచ్చిపోతున్నావు? ఇది సత్రం, ఇక్కడ ఎవ్వరైనా ఉండొచ్చు, ఎవ్వరైనా వెళ్ళొచ్చు. ఏదో మీ ఇంటికొచ్చినట్టు అలాగే మీ ఇంట్లో కూర్చున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావంటూ ఇక చక్రి అయితే తాయారుతో మాట్లాడుతుంటే, రేయ్, వీళ్ళని నువ్వేనా తీసుకొచ్చింది? అసలు వీళ్ళెందుకు తెచ్చావురా అంటూ ఇక వాళ్ళని తీసుకొచ్చిన గైడ్ని అడుగుతూ ఉంటుంది. ఇక అతనైతే, అమ్మా, ఈ ఊరు మొత్తానికి ఇదొక్క సత్రమే ఉంది. ఈ గుడికి ఎవరొచ్చినా ఇదే సత్రంలో ఉంటారు. చూడండమ్మా, అయినా మీరు బంధువులే కదా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈయన మీ సొంత అన్నయ్యే కదా అని అంటుంటే, రేయ్, ఏంట్రా వాళ్ళు నా బంధువులంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? వీళ్ళసలు నాకు బంధువులే కాదు, తోడ పుట్టిన చెల్లెల్ని బాధ పెట్టే ఇట్లాంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అయినా నీతో చెప్పించుకునే పొజిషన్లో లేను. చూడండి, మీరు ఇక్కడ కాదు ఇంకెక్కడైనా ఉండండి, పొండి అంటూ తాయారు మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న కన్నా, ఏంటి ఈ సత్రాన్ని కొంపతీసి నువ్వే కొనేసావా ఏంటి అంటూ కన్నా అడుగుతుంటే ఇక కేశవ, కొన్నోళ్ళు కూడా ఇంత బిల్డప్ ఎవరు అంటూ ఇక కేశవ కూడా మాట్లాడుతుంటాడు. అదే టైంలో మాధవ, చూడనత్తయ్య, మీకు మాకు మధ్యలో ఎన్ని గొడవలన్నా ఉండొచ్చు, కానీ ఇలా ఊరుగాని ఊరొచ్చినప్పుడు ఇలా మాట్లాడడం అంత మంచిది కాదు అని అంటుంటే, రేయ్, నువ్విక్కడ మొక్కు తీర్చుకోవాలని వచ్చినట్టు లేదు, మాతో గొడవ పడాలని వచ్చినట్టుంది. అయినా ఈ గుడి మీకెలా తెలుసురా అంటూ తాయారు అడగడంతో, మాకు మీ మెడలు తిరగని అన్నయ్యే చెప్పాడు అన్నయ్య. అయినా వీళ్ళతో మాట్లాడి టైం వేస్ట్, మనం లోపలికి వెళ్దాం పదా అంటూ ఇక చక్రి అయితే లగేజీ బ్యాగ్స్ తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక గాయత్రి అయితే మహాలక్ష్మి, బావా అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక తాయారు గాయత్రి చేయి పట్టుకుని, ఏయ్ నువ్వెట్రా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? చూడు, నీకిప్పుడు పెళ్ళయింది, బావా బావా అంటూ ఆ మాధవ చుట్టూ తిరిగితే మీ ఆయనకి లేనిపోని అనుమానాలొస్తాయి. నోరు మూసుకుని ఇక్కడే ఉండు అంటూ ఇక తాయారు అయితే గాయత్రిని అడుగుతూ ఉంటే, అమ్మా, ఆల్రెడీ బావ గురించి మా ఆయనకి తెలుసు, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అలాగే పదే పదే నాకు పెళ్ళయిందని నువ్వేం గుర్తు చేయనక్కర్లేదు, నాకు గుర్తుంది అంటూ ఇక గాయత్రి అయితే అక్కడి నుంచి తను వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇదంతా చూసి తాయారు కోపంగా ఇంకా రవణయ్యకి ఫోన్ చేస్తుంది. రవణయ్య తాయారు ఫోన్ చూసి, తాయారు, ఏమైంది? నీ ఫోన్ చూడగానే నాకు అర్థమైంది, ఆ నారాయణ వాడి కుటుంబం అక్కడికొచ్చింది కదా అని అంటుంటే, ఏంటన్నయ్య, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? వాళ్ళకెందుకు ఈ ఊరు అడ్రస్, ఈ గుడి అడ్రస్ చెప్పావు? అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎట్లా మాట్లాడుతున్నారో నీకు తెలుసా?
పైగా మన గాయత్రి బావా 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 అంటూ వాడి చుట్టూనే తిరుగుతుంది. ఎక్కడ అల్లుడు గారు వాళ్ళిద్దరినీ అలా చూసి అపార్థం చేసుకుంటాడేమో అని నాకు భయంగా ఉంది. తింగరది, దానికి కూడా అర్థం కావట్లేదు దాని కాపురం నాశనం అవుతుందని అంటూ ఇక తాయారు మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న ఫోన్లో ఉన్న రవణయ్య, చూడు తాయారు, నువ్వేం కంగారు పడకు, మాధవ మంచివాడు, అలా ఏం చేయళ్లే, అర్థం చేసుకుంటాడు. ఇక వాళ్ళు ఆ గుడిలో మొక్కు తీర్చుకుంటారని నువ్వెలా అనుకుంటున్నావు? వాడి మొక్కు తీరకముందే వాడి ఆయుష్ తీరిపోతుందేమో అంటూ ఇక రవణయ్య మాట్లాడుతుంటే తాయారు, ఏంటనయ్యా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏం లేదులే, మామూలుగా మాట్లాడాను. అయినా వాళ్ళ గురించి అంత కంగారు పడుతున్నావు, నన్ను అక్కడికి రమ్మంటావా అని అడగడంతో, నువ్వొచ్చి ఏం చేస్తావు, నేనే వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను, సరేలే నేనిక్కడ చూసుకుంటాలే అంటూ ఇక తాయారు అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి అయితే ఆ ఇల్లు మొత్తాన్ని చూసి, చాలా బాగుంది కదా, ఇవి ఇట్లాంటి పల్లెటూరులో మాత్రమే ఉంటాయి అంటూ ఇక మహాలక్ష్మి అయితే ఇల్లంతటినీ చూస్తూ ఉంటే ఇంతలో అక్కడికి వాళ్ళ గైడ్ వచ్చి, మేడం మీరు ఆ గదిలో ఉండొచ్చు అంటూ అక్కడ ఒక గదినైతే చూపిస్తాడు. ఇంకా మాధవ అయితే, అమ్మ మహాలక్ష్మి, చూస్తుంటే ఇందులో ఎక్కువ గదులు ఉన్నట్టు అనిపించట్లేదు, మేము మగవాళ్ళం ఇక్కడే ఎక్కడో సరిపెట్టుకుంటాం, నువ్వు మనిష ఆ గదిలో ఉండండమ్మా అంటూ ఇక మాధవ అయితే మహాకి చెప్పడంతో మహాలక్ష్మి కూడా సరే అన్నట్టుగా తల ఊపి ఇక తన లగేజ్ బ్యాగ్తో ఆ గదిలోకైతే వెళ్తుంది. ఇక కొంతసేపటి తర్వాత మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్లేసరికి అక్కడ తాయారు అయితే వంట చేస్తూ కనిపిస్తుంది. ఇక మహాలక్ష్మి, కొంచెం అడ్డు తప్పకుండారా, నేను వేడినీళ్ళు పెట్టుకోవాలి అని అంటుంటే, ఏంటి ఇదేదో నీ సొంత గదిలాగా వచ్చి నన్నే అడ్డు తప్పుకోమంటున్నావు, చూడు నేనిక్కడ వంట చేస్తున్నాను, కనిపించట్లేదా, నా వంట పూర్తయ్యే వరకు నేనిక్కడి నుంచి ఎక్కడికి కదలను అంటూ ఇక తాయారు మాట్లాడుతుంటే, అదేంటండి ఆ పక్కన స్టవ్ ఖాళీగానే ఉంది కదా, నేను కాస్త దాని మీద వేడినీళ్ళు పెట్టుకోవాలి, మీరు కాస్త పక్కకుండండి అంటూ ఇక మహా మాట్లాడుతుంటే, ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కావట్లేదా, నా వంట పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి నేను ఇంచి కూడా కదలను అంటూ ఇక తాయారు అయితే మహా మీద విరుచుకుపడుతుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన చక్రి, ఏమైందండి, ఏం జరిగింది అని అంటుంటే, అదేం లేదండి, జర్నీ చేసి చేసి అలసటగా ఉంది, అందుకే కాస్త కాఫీ కలుపుకుందామని నేను స్టవ్ కోసం వస్తే ఈవిడేమో ఇక్కడి నుంచి కొంచెం కూడా కదలను అంటున్నారు అని అంటుంటే ఇక మహాలక్ష్మి మాటలకి చక్రి, ఏంటి ఈ పొయ్యి ఈ గది అంతా నీ సొంతం అనుకుంటున్నావా, చూడు ఇది సత్రం, ఇక్కడ నీకెంత హక్కుందో మిగతా వాళ్ళకి కూడా అంతే హక్కుంది, ముందు కాస్త పక్కకి తప్పుకుంటే తను కాఫీ కలుపుకుంటా అంటుంది, పాలు పెట్టాలి లెగు అంటూ ఇక తాయార్ని బలవంతంగా పక్కగేంటి ఇంకా చక్రినే స్టవ్ వెలిగించి ఇక మహా దగ్గరున్న పాలగిన్నెని పొయ్యి మీద పెడతాడు. అలాగే మరో పక్కన కాస్త వేడినీళ్ళు కూడా పెడతాడు. ఇక ఆ పొయ్యి మీద ఉన్న గిన్నెని కిందకి దించేస్తుంటే తాయారు, రే 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 అది సాంబార్రా, దాన్నెందుకురా కిందకి దించుతున్నావు అని అంటుంటే ఇక చక్రి అయితే, చూడు నువ్వు నీ వంట ఎవరకు బయటికి కదలను అంటున్నావు కదా, అందుకే మేం ఇది తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు వంట చేసుకో అంటూ ఇక చక్రి అయితే ఒక పక్క పాలు మరో పక్క నీళ్లు పెట్టి మరిగిన తర్వాత వాటిని కిందకి దించేస్తాడు. ఇదిగో అత్త, చేతులు ఖాళీ లేవు గాని ఆ దించిన గిన్నెని పొయ్యి మీద పెట్టుకో అని అంటుంటే, సచ్చినోడా ఏరా నీ కళ్ళు కనిపించలేదా, మరుగుతున్న సాంబార్ని కింద పెట్టేశావు అని అంటుంటే, కింద పెట్టాను కాబట్టి సంతోషించు, దాన్ని ఏ షింకులోనో వంపలేదు, చూడు ఇదేదో నీ సొంతం అన్నట్టుగా నోటికొచ్చినట్టంతా వాక్కు, ఎక్కువ మాట్లాడావంటే నీ అలడితో, అదే నీ కూతురు భర్త ఉన్నాడుగా దుబాయ్, వాడికి గాయత్రి మా అన్నయ్య గురించి అంతా చెప్పేస్తాను అంటూ ఇక చక్రి అయితే
తాయారుని బెదిరిస్తాడు. ఒక్కసారిగా తాయారు ఆ మాటలకి సైలెంట్ అయిపోతుంది. ఇక పాలని నీళ్ళని తీసుకుని మహా చేతిలో పెడతాడు. మహా థ్యాంక్ యూ అంటూ అక్కడి నుంచి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. తాయారు చక్రి మాట్లాడిన మాటలకి కోపంతో రగిలిపోయి ఇక రవణయ్యకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇంకా రవణయ్య అయితే మళ్ళీ ఏమైంది తాయారు అని అడుగుతుంటే ఏమవుతుంది, ఇక్కడ వీళ్ళు తెగ ఓవర్ చేస్తున్నారు. పైగా ఏమన్నా సరే గాయత్రి గురించి అల్లుడితో చెప్తానని నన్నే బెదిరిస్తున్నారు. ఇదంతా నీ వల్లే అని అంటుంటే ఇక ఆ మెడల్ తిరిగినోడు తాయారుతో తాయారు నువ్వేం కంగారు పడకు, ఉదయం కల్లా నేను అక్కడుంటాను అంటూ ఇంకా కాల్ కట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా ఇక నారాయణ అయితే తన శత్రువింటికైతే వెళ్తాడు. అక్కడ తన భార్య ముందు దండం పెట్టుకుని ఉంటున్న ఆ కొత్త విలన్ని చూసి ఏంటి ఎక్కడైనా బావమరుదులు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు, బావలు బావమరుదుల సంతోషాన్ని ఆనందాన్ని కోరుకుంటారు. కానీ నువ్వు నీ బావమరిది ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావు అని అంటుంటే ఇక అతనైతే చూడు, నువ్వు మా అక్కతో కలిసి సంతోషంగా ఉంటే నువ్వన్నట్టుగానే నీ ఆనందాన్ని అలాగే నీ బాగోగుల్ని కోరుకునుండేవాణ్ణి. కానీ నువ్వు మా అక్క ప్రాణాలు తీసావు, మరి నీలాంటి వాణ్ణి ఎట్లా వదిలేస్తా అనుకుంటున్నావు అని అంటుంటే రేయ్, నేను మీ అక్క ప్రాణాలు తీసానో లేదో చనిపోయిన మీ అక్కకి నాకు మాత్రమే తెలుసు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుని ఇదిగో ఇలా పగలు ప్రతీకారాల అంటూ ఊర్లోకి అడుగు పెట్టగానే ఒక నలుగురు పిల్ల బచ్చగాల్ని పంపించావు కదా. చూడు, నా కొడుకులు వాళ్ళని చిదక్కొట్టి భయపడి పారిపోయేలా చేశాడు. అనవసరంగా చంపుతాను, నరుకుతాను, వీడి మీద పగ పెంచుకుంటాను అంటూ పదే పదే నీ సమయాన్ని వేస్ట్ చేసుకోకు. చూడు, నువ్వేం చేసినా నా చొక్కా మీద గుండి కూడా తీయలేవు అంటూ ఇక నారాయణ అయితే అతనితో ఛాలెంజ్ చేస్తుంటే రేయ్, నీ కొడుకుల్ని చూసి నువ్వు చాలా విర్రవీగుతున్నావు. కానీ నీ కొడుకులకి మా అక్కని ఎలా చంపావో వాళ్ళకు కనుక చెప్తే వాళ్ళే చాలరా నీ ప్రాణాలు తీయడానికి అని అంటుంటే రేయ్, నా కొడుకులకి నేనేంటో తెలుసు, అలాగే నా కొడుకులేంటో కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటూ ఇక నారాయణ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే చూడు, వచ్చొచ్చి నువ్వే బోన్లో ఇరుక్కున్నావు, ఇక్కడి నుంచి బయటకు ఎలా వెళ్తాననుకుంటున్నావు అని అంటుంటే రేయ్, ఈరోజు నువ్వు నన్ను చంపాలని ఊరిలో అడుగు పెట్టగానే నలుగురు మనుషుల్ని పంపించావు. వాళ్ళకేం జరిగింది? ఇప్పుడు కూడా నన్ను ఇక్కడ ఆపాలని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి అదే గతి పడుతుంది. చూడు, నేను ఇక్కడి నుంచి భయపడి వెళ్ళిపోలేదు. అలా భయపడేవాణ్ణైతే ఈ ఊర్లోనే అడుగు పెట్టుండేవాణ్ణి కాదు. చూడు, కులదైవానికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. మొక్కు పూర్తయ్యే వరకు నువ్వు నా కుటుంబం జోలికొస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక నారాయణ అయితే ఆ రౌడీకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని మాటలకి ఆ విలన్ అయితే చాలా కోపంగా వాళ్ళ అక్క వైపు తిరిగి, అక్క చూసావుగా, వీణ్ణి చంపానన్నా బాధవాడిలో కొంచెం కూడా లేదు, పైగా నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. వాడిని చంపి వాడి రక్తంతో నీకు అభిషేకం చేస్తాను అంటూ ఇక రౌడీ అయితే వాళ్ళ అక్క ఫోటో వైపు చూసి తన మనసులో ఉన్న కోపాన్ని బయట పెడతాడు. ఇక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి అయితే చక్రి దగ్గరకొచ్చి, ఏవండి, మీ అత్త కనీసం కిచెన్లోకి కూడా రానివ్వట్లేదు. కాస్త పాలు వేడి నీళ్లు పెట్టుకోవడానికి ఆవిడ నాన్న గొడవ చేసింది. ఇప్పుడు అందరి కోసం భోజనం ఎలా అండి అని అంటుంటే ఇంతలో మాధవ, అమ్మ మహాలక్ష్మి, భోజనం ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి మరీ చూసుకున్నాను, రండి, బయటికి రండి అంటూ ఇక మాధవ అయితే చక్రిని అలాగే మహాని పిలవడంతో, విన్నారా, అన్నయ్య మన ఆకలి కోసం ఆలోచించి మన కోసం భోజనాన్ని ఆల్రెడీ తెప్పించేస్తున్నాడు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి మహాలక్ష్మి కూడా నవ్వుతుంది. ఇక ఇంతలో ఆ గైడు వాళ్ళందరికీ భోజనాన్ని అయితే తీసుకొస్తాడు. ఇక మాధవ ఆ భోజనాన్ని తీసుకుని, రేయ్ కన్నా, లోపలికి వెళ్ళి చాప తీసుకురా అని చెప్పడంతో ఇంకా అక్కడే ఉన్న కేశవ, అన్నా
బయటెందుకన్నా లోపలికి వెళ్ళిపోదాం అని అంటుంటే, వద్దులేరా ఇక్కడే బాగుంది, అందరం ఇక్కడే కూర్చుని భోంచేద్దాం అంటూ ఇక మాధవ అయితే మాట్లాడతాడు. ఇంతలో చక్రి అయితే, అన్నా ఏంటి వంటలు గుమగుమలాడుతున్నాయి, ఎక్కడి నుంచి తెప్పించారు అని అంటుంటే, ఇంకా అక్కడే ఉన్న ఆ గైడ్ అయితే, మీరు అందరూ ఆకలిగా ఉంటారని మీ అందరి కోసం పక్కూరు నుంచి పార్సల్ తెప్పించాను, మాధవన్న చెప్తే వెంటనే వెళ్ళి తెప్పించాను అంటూ ఇక అతను మాట్లాడుతుంటే, అన్నా ఎక్కడున్నా మా అందరి ఆకలిని తెలుసుకుంటావు అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటాడు. చక్రిని సరదాగా పక్కన ఉన్న కేశవ అలాగే కన్నా ఇద్దరు కూడా ఆట పట్టిస్తూ ఉంటే, ఇక మహాలక్ష్మి అయితే వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ, ఏంటి మీకు చెప్పింది అప్పుడే మర్చిపోయారా? అయినా చక్రిని అలా మాట్లాడుతున్నారు గాని చక్రిని ఇందాక నా కోసం పాలు మరగపెట్టించాడు, అలాగే మీ అత్తతో గొడవపడి మరీ వేడినీళ్ళు కాసిచ్చాడు. మరి చక్రి ఏదో తప్పు చేసినట్టు అలా మాట్లాడుతున్నారేంటి? ఇప్పుడు కూడా మనందరి ఆకలి గురించి ఆలోచించాడు, కానీ పెద్ది ముందు జాగ్రత్తగా భోజనాన్ని తెప్పించారు అంటుంటే, ఇక కన్నా కేశవ ఇద్దరు కూడా చక్రిని అలా సపోర్ట్ చేస్తున్న మహాలక్ష్మిని చూసి, అన్నయ్య మనమెందుకో ఈ కులదైవం గుడి నుంచి తిరిగి వెళ్లేలోపు చక్రి అన్నయ్య వదిన్ని తన చుట్టూ తిప్పుకుంటాడనిపిస్తుంది అని అంటుంటే, ఇక కేశవ కూడా ఆ మాటలకి నవ్వేస్తాడు. ఇంతలో గాయత్రి వాళ్ళు భోజనం చేస్తుండడం చూడడంతో, అబ్బా మీరు భోంచేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా మీతో కలిసి భోంచేయాలనిపిస్తుంది, కానీ మీతో కలిసి మాట్లాడితేనే మా అమ్మ ఊరుకోవట్లేదు, ఇక భోజనం అంటే ఇక చెప్పనక్కర్లేదు అంటూ ఇక గాయత్రి మాట్లాడుతుండగా ఇంతలో తన భర్త కూడా వస్తాడు. తన భర్త చూసి, ఏంటి అందరూ కలిసి భలే భోంచేస్తున్నారే అని అంటుంటే, మీకు కూడా భోజనం పెట్టనా అంటూ ఇంకా మహా అడుగుతూ ఉంటే, పక్కన ఉన్న గాయత్రి, పెట్టు మహాలక్ష్మి, తను ఇంకా భోంచేయలేదు అని అంటూ ఉంటే, ఇక అతనైతే మీ అమ్మ ఏమైనా ఫీల్ అవుతుందేమో అని అంటుంటే, నన్నైతే అరుస్తుంది గాని మిమ్మల్ని ఏమన్నదిలే, భోంచేయండి అంటూ ఇక గాయత్రి అయితే తన భర్తతో చెప్పడంతో మహాలక్ష్మి గాయత్రి భర్త కోసం ప్లేట్లో భోజనాన్ని వడ్డించి ఇక భోజనాన్ని అయితే ఇస్తుంది. అలా వాళ్ళందరితో కలిసి గాయత్రి భర్త కూడా భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి తాయారైతే వస్తుంది. అది చూసి, ఏంటల్లుడు గారు మీకోసం అక్కడ నేను కష్టపడి వంట చేస్తే మీరు వీళ్లతో కలిసి అలా బయట నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తింటున్నారా అని అడగడంతో ఆ మాటలకి గాయత్రి, నువ్వు వండిన వంట తినడానికి నేనున్నానులే, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన ఎప్పుడు అక్కడ బిక్కుమంటూ ఇద్దరమే ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇంతమందితో కలిసి కూర్చుని భోంచేయడం ఆయనకి ఎంత సంతోషంగా ఉందో అని అంటుంటే, అవునత్తయ్య గారు ఈ అందరితో కూర్చుని భోంచేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, మీతో కలిసి రేపు తింటాలే అత్తయ్య గారు అంటూ ఇక ఆయన చెప్పడంతో తాయారు కోపంగా పటపట పళ్ళు కొరికి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా భోజనాలు పూర్తయినాక మాధవ అయితే, అమ్మ మహాలక్ష్మి నువ్వేమనుకోనంటే మనీష కూడా నీతోనే పడుకుంటుంది అని చెప్పడంతో ఆ మాటలకి ఇక మహాలక్ష్మి సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అలా అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక మహాలక్ష్మి అలాగే మనీష ఇద్దరు కూడా గదిలో పడుకుంటారు. ఇక ఆరు బయట చాపలు వేసుకుని ఇంకా మాధవ, కన్న, కేశవ, నారాయణ అందరూ కూడా పడుకుంటారు. ఇక అదే టైంలో తాయారు బయటకొచ్చి అక్కడ చక్రి తన భార్యతో కాకుండా విడిగా పడుకోవడం చూసి తాయారు అయితే వెళ్ళి మహాలక్ష్మి గది తలుపులు కొడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక తాయారు ఇంట్లో ఏం గొడవ చేయబోతుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.